అందరికీ నమస్కారం అండి. నా పేరు హనుమాన్, న్యాయవాది, మరి వైసీపీ బీసీ నాయకులు, పశ్చిమ నియోజకవర్గం విజయవాడ. జనసేన పార్టీలో మేము ఎంతగానో పనిచేసి ఉన్నాం. జనసేన పార్టీ నమ్ముకున్న ఎవరైనా సరే యువకులకు ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీని నమ్ముకొని మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు మీ గొంతు కోసినట్టే. దయచేసి జనసేన నాయకులు ఎవరో పవన్ కళ్యాణ్ గారు నమ్మద్దు, దయచేసి నమ్మద్దు. 10 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి, 10 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసిన వ్యక్తికి, 10 సంవత్సరాలు ఆయన సిద్ధాంతాలతోనే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక దేవుళ్ళ భావించిన వ్యక్తిని మోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి? దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరో నమ్మద్దు, నమ్మి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. ఈ రోజున మేము చదువుకున్న యువకులుగా రబ్బర్ చెప్పులు వేసుకున్న ప్రతి ఒక్కరితో రాజకీయం చేపిస్తా, రాజకీయ నాయకుల్ని చేపిస్తా అనే మాటలు నమ్మి మేము జనసేన పార్టీలో చేరాం. జనసేన పార్టీలో అనేక పోరాటాలు చేశాం. మాలాంటి యువతని నమ్మించి గొంతు కోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి, అది జనసేన పార్టీ కాదు, అది జనసేన కంపెనీ. అది కేవలం ఎంతమంది జనసైనికులు, జనసేన నాయకులు ఉంటే అంత ప్యాకేజ్ అనేది తీసుకుని చంద్రబాబుకు పనిచేసిన ద్రోహి పవన్ కళ్యాణ్. కేవలం చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఎంతో మంది యువతని ఎరగా వేసి, తన రాజకీయం కాదది, కేవలం యాక్టింగే, ఎంతో మంది యువత జీవితాన్ని ఎరగా వేసి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకున్న మాట వాస్తవం కాదా? చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఎవరు నమ్మద్దు, దయచేసి యువత ఎవరు నమ్మద్దు. నిజమైన నాయకుడు, మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు, ఒక స్ట్రాటజీతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది పూర్తిగా మేము నమ్మాం. విశ్వసనీయత మాకు ఉంది కాబట్టే ఒక స్ట్రాటజీతో ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి నేను, మా నాయకుడు పోతిన మహేష్ గారు సిద్ధపడ్డాం కాబట్టే ఆయన సమక్షంలో మేము వైసీపీలో చేరాం. కేవలం రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడమే కాకుండా మీ వ్యక్తిగత భవిష్యత్తుని కూడా నాశనం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. దయచేసి మీరు జనసైనికులు కానీ, యువత కానీ ఎవరో పవన్ కళ్యాణ్ నమ్మద్దు. దయచేసి మీ జీవితాల్ని అతని చేతిలో తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి జనసేన పార్టీ నడపడం లేదు, జనసేన కంపెనీ నడుపుతున్నాడు. మీ భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు చేతులు తాకట్టు పెట్టి ప్యాకేజ్ వసూలు చేసుకున్న నిజమైన ప్యాకేజ్ స్టార్. హీఈస్ నాట్ ఏ లీడర్, హీఈస్ ఏ 1000% యాక్టర్. అతను లీడర్ కాలేడు, అతను యాక్టర్ మాత్రమే. సార్, ఒక ప్రశ్న అడగండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వారి యొక్క ప్రభుత్వం వాలంటీర్లకు 10,000 జీతాలు ఇస్తాం అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సూపర్ 6 అనే కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకైతే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ప్రజలు వారికి అవకాశం ఇస్తే 100% ప్రజలు అవకాశం ఇవ్వరు. చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. సూపర్ 6 కాదు, సూపర్ 600తో వచ్చినా, సూపర్ 6000తో వచ్చినా సరే చంద్రబాబుని నమ్మే పరిస్థితి జనాలు లేరు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రజలు అవుతుందని తెలుసుకున్నారు. రాను రోజుల్లో మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చేది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. సంక్షేమం అంటే, అభివృద్ధి అంటే కేవలం జగన్ అని నిదర్శనంగా 15,000 సచివాలయాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 15,000 కోట్లతో నాడు నేడు కార్యక్రమాలు, ఉద్యానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 742 కోట్లతో ఉద్యానంలో మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 4.5 లక్షల ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు,
2,14,000 గవర్నమెంట్ ఉద్యోగాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17 మెడికల్ కాలేజీలు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, GIS లో లక్షల కోట్ల ఒప్పందాలు. ఇంకా చెప్పాలంటే డే సరిపోదు, టైం సరిపోదు, రోజంతా పడుతుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అంత అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడిని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మళ్ళీ కూటములు 3 జెండాలు కదా, 30 జెండాలతో వచ్చినా సరే, 300 జెండాలతో వచ్చినా సరే, భారతదేశంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడుకి వచ్చినా సరే, భారతదేశంలో అన్ని పార్టీలు తీసుకురమ్మండి, అన్ని పార్టీలు తీసుకొచ్చి పొత్తులు పెట్టుకున్నా సరే గెలిచేది సింగిల్ గా వస్తుంది. జగన్ సింగిల్ గా వస్తాడు, గెలిచేది జగన్ ప్రభుత్వమే. రానున్న రోజుల్లో సంక్షేమ అభివృద్ధి ఇంకా మరింత దిశగా ముందుకు వెళ్తారు. ఇది మాత్రం ప్రజలు గమనిస్తారు. ప్రజలైన పిచ్చోళ్ళు ఏం కాదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ నమ్మి మోసపోవడానికి, వెన్నుపోటు పొడిచిన నాయకుడిని నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున. జై హింద్.